హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే కాజల్ గారు నడిచిన సత్యభామ మూవీ చూసి రావడం జరిగింది. యాక్చువల్లీ నేను నైటే వెళ్ళానండి ప్రీమియర్ షోకి. వర్షం పడుతుంది ఫుల్గా హైదరాబాద్లో, అయినా కానీ వెళ్ళి చూసి వచ్చాను. సో కాకపోతే నైట్ లేట్ అవడం వల్ల ఇప్పుడైతే రివ్యూ పెడుతున్నా. అసలు సత్యభామ మూవీ ఎలా ఉంది, అసలు ఈ వీకెండ్ ట్రై చేయచ్చా లేదని ఇండెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీలు ఏంటంటే, సత్యభామ అనే ఆవిడ అసిస్టెంట్ కమిషనర్ పోలీస్గా పనిచేస్తూ ఉంటారు. ఆవిడ దగ్గరికి హసీనా అనే అమ్మాయి కేసు వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని ఎలా ఆవిడ సాల్వ్ చేశారు, ఆ ప్రాసెస్లో తను ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసింది, అవన్నింటినీ దాటిందా లేదా తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే కాజల్ గారండి 100% ఇచ్చారని చెప్పాలి. ఒక ముక్కలో చెప్పాలంటే వన్ ఉమెన్ షో అని చెప్పాలి. చాలా కాలం తర్వాత కాజల్ గారిని చాలా కొత్తగా చూశాను ఈ మూవీలో. ఇంకా సత్యభామ అనే క్యారెక్టర్లో జీవించేశారని చెప్పాలి. అంటే ఫైట్స్ కూడా నో డూప్స్ లేకుండా ఆవిడే చేశారంట. సో ఈ మూవీ చూసాకైతే ఈవిడికి పెళ్ళైందంటే ఎవరు నమ్మరండి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందని చెప్పాలి. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్కి ఎలా ఉండాలో అలా అయితే బాగా సెట్ చేశారండి. ఆ షార్ట్ డిజైన్ కానీ, ఆ టేకింగ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉందనిపించింది. ఎడిటింగ్ కూడా బాగానే అనిపించింది, కానీ ఇంకొంచెం షార్ప్ ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే డీసెంట్గా అనిపించాయి. అండ్ యాక్షన్ ఫైట్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా మేనేజ్ చేశారు. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్, ఈ మూడు కలిపి ఈ మూవీని అయితే కొంచెం డౌన్ చేశాయని చెప్పాలి. నార్మల్గా ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్కి అయితే స్క్రీన్ ప్లే అండ్ నేరేషన్ అయితే చాలా అంటే చాలా రేసీగా అనిపించాలి. అన్ఫార్చునేట్లీ ఈ మూవీలో అయితే అది లేదండి. తీసుకున్న పాయింటే చాలా రొటీన్గా తీసుకున్నారు. సో నేనైతే ట్రైలర్ చూసాకైతే ఒకటి ఎక్స్పెక్ట్ చేశానండి. ఒక సిరీస్ ఆఫ్ మటర్స్ జరుగుతూ ఉంటాయి, ఇవిడైతే వాటిని సాల్వ్ చేస్తూ ఉంటారేమో అనుకున్నాను. అలా ఏం లేదు, ఒక్క మటర్ దగ్గరే స్టక్ అయిపోయింది మూవీ అంతా. సో దానికైతే డీటెయిలింగ్ ఇచ్చారు, కానీ నేనైతే కన్విన్స్ అవ్వలేకపోయాను. సో ఇంక మూవీలో ఎక్కడా కూడా హై మూమెంట్స్ అనేవి ఉండవండి. సినిమా ప్రీ క్లైమాక్స్ దాకా వచ్చినా కూడా ఇంకా ఏం రివీల్ చేయట్లేదా అనిపిస్తుంది ఆడియన్స్కి. ఇంకా సాంగ్స్కి అయితే ఒక దండం పెట్టొచ్చండి అని. స్టోరీకి అయితే ఒక స్పీడ్ బ్రేకర్లా తయారయ్యాయి అవి. ఆల్రెడీ స్టోరీ, స్క్రీన్ ప్లే ఇవేమి ఇంట్రెస్టింగ్గా లేవు. మధ్యలో సాంగ్స్ ఇరిటేటింగ్గా అనిపించాయి చాలా వరకు. సో ఎందుకురా ఒకే కేసుని పట్టుకుంటుంది హీరోయిన్ అని ఒక ఎమోషనల్ కనెక్ట్ అయితే ఏదో ఇచ్చారు, కానీ ఫ్లాష్ బ్యాక్లో అదైతే పెద్దగా కనెక్ట్ అవ్వలేదండి. ఇంకా ట్విస్ట్లు అయితే అసలు చాలా అంటే చాలా ప్రిడిక్టబుల్గా అనిపించాయండి. ఏదో జరుగుతుంది, మనం అలా చూస్తూ ఉన్నాం అన్నట్టుగా ఉంది. ఇంకా నార్మల్గా థ్రిల్లర్ మూవీస్ చూసే వాళ్ళకైతే ఈ మూవీ చాలా అంటే చాలా నార్మల్గా చాలా ప్రిడిక్టబుల్గా అనిపిస్తుంది అండి. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడే మనకు అర్థమైపోతుంది సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుంది అనేది. అండ్ షీటుని యూజ్ చేసుకునే సెటప్ కూడా బాగానే ఉంది. సెకండ్ హాఫ్లో దానికి పే ఆఫ్ ఇచ్చారు, కానీ నాకైతే అంతేం అనిపించలేదు. ఇంకా క్యారెక్టర్స్ అన్నీ కూడా వస్తూ వెళ్తూ ఉంటాయి, కానీ ఒకటి కూడా మనకు రిజిస్టర్ అవ్వదండి. కంప్లీట్లీ డైరెక్టర్ మిస్టేక్ అని చెప్పాలి. ఒక్క క్యారెక్టర్ని కూడా మంచిగా రాసుకోలేకపోయారు. సో కంప్లీట్గా ఆర్టిస్ట్ని అయితే వేస్ట్ చేసుకున్నారు, ఎవరిని యూజ్ చేసుకోలేకపోయారు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, కాజల్ ఫ్యాన్స్కి అయితే ఈ మూవీ ఒకసారి ట్రై చేయొచ్చండి. అది కూడా కాజల్ గారు వన్ మూవీ షో కాబట్టి. ఇంకా నార్మల్ ఆడియన్స్కి అయితే అంతగా అయితే ఏం లేదండి ఈ మూవీలో చూడడానికి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపిస్తుంది కాబట్టి షేర్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.